ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ చేయించారా ఏంటి? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? డైలాగ్ లేదనా? అటు చూడు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఈ ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంట. మా ఊడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే. ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురు గారు. ఎలా ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి Z+ కేటగిరీ పెట్టారు. ఎప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. ఈయనకేమో Net+ కేటగిరీ అండి. అది ఒకటి పెట్టుకున్నాడు ఈ సొంతగా. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. Net+ కేటగిరీ పెట్టుకొని చక్కగా అటు చూడు బే. అరే గన్ను అన్నా, ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా, నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. అదేంట్రా? అరే ఇన్నేళ్ళ సంది నేను నీ దగ్గర పని చేస్తున్నా, ఒక్కరు నిన్న ఏనికి రావట్లే. నా డ్యూటీ ఎందుకన్నా వేస్ట్? భోజనాలు రెడీ అట, తిందా? కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి. తినండి, బాగా తినండి. దోచుకో, పంచుకో, తినుకో. ధాన్యం, కందులు, మినుములు, పెసరు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టొమాటో, కొక్కో, చీని, మామిడి, అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశెనగ. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుందే. బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగోడీలు, చెరుకు రసం, తాటిగుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండులు, బేల్పూరి, పానీపూరి, కిర్ని పండు, పిడత పప్పు, హాఫ్ బాయిల్, అల్లం మురప, హల్లీము, కారపూస, మీట పాను, నాటు పొగాకు, ఇవన్నీ ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఎందుకు అడుగు తింటానికా? మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు, ప్రజలే తీసుకొస్తారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారా? అవన్నీ ఉత్తు మాటలండి. ఎందుకు? అసలు ఎలక్షన్ అయిపోయినాక సూపర్ ఉంది కనుక మళ్ళీ అలాంటి దుర్మార్గుడు రాకూడదంటే మాకు ఓట్ల ఎలక్షన్ వద్దు అని ఇచ్చారుగా. ప్రజలు అవార్డు ఇచ్చారుగా, బ్రహ్మాండమైన 11 సీట్లతో అవార్డు ఇచ్చారు. తర్వాత వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. వాళ్ళు 100 చెప్తారండి, ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. నమ్మే పరిస్థితి ఉంటే 151 నుంచి 11కి ఎందుకు దిగజారు? కనీసం 70-80 రావాలిగా. మరి 11 దిగజారిగారంటే ఎంత దారుణంగా ఇక్కడ ఫేస్ చేశారో అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. సార్ ఏంటి రప్పా కామెంట్స్ ఇవి కూడా? అది రాజ్యాంగబద్ధమా? గంగమ్మ తల్లి జాతర 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే అసలు రప్పా అనవాకంటారు అయ్యా. ఎందుకు? నిజం చెప్తున్నాను, మీరు ప్రజల్లో రప్పా అనుకుండా ఏం బావు గారు, ఏం నాన్నగారు గతంలో మీద పొరపాటు చేస్తే మమ్మల్ని మీరు ఏదైనా ఉంటే సరిదిద్దండి అంటే రప్పా ఏంద్రా మీ దినాలు చెయ్యా. మీరు మనుషులు కాదురా, పశువులు రా. అరే పశువుల కన్నా మనమే బెటర్ రా. పశువులు మనం మానవ జన్మిచ్చాడు రా. మనకి పశువులకి ఏ జన్మిచ్చాడు? వాడికి తెలియక పోట్లాడుకుంటేరా. మనుషులు పోట్లాడుకోకూడదురా నాయన. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. పశువులు ఏమంటే వాడికి తెలియక కరుచుకుంటాయి, పొడుచుకుంటాయి. మానవుడికి కొద్ది జ్ఞాన సంపద ఇచ్చాడు రా అయ్యా. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మీరు సంపాదించి ఏదో మటలు చేసి ఈ పాపాన్ని మీరు మోస్తారు. నీ బిడ్డలు మొయ్యరు. మీరు అనుకుంటున్నారు మీరు చేసే పాపం మీదే. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.